హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ అయితే వీడియో చేంజ్ ఉంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండిలో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 14,281 రేంజ్ బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 22,932 రేంజ్లో నిఫ్టీ ఉంది. మన మార్నింగ్ వీడియోలో కాల్ అయితే స్ట్రాంగ్ ఉంది, కాల్ సైడ్ మాత్రం ఉండండి అని చెప్పి అనుకోవడం జరిగింది. ఇప్పుడైతే కాల్ అయితే బై చేశారో వాళ్ళైతే మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవడం జరిగింది. ఎవరైతే పీఈ సైడ్ ఉన్నారో వాళ్ళైతే లాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, మనం ఇక్కడ ఈ రేంజ్ నుంచి మాత్రం ఇక్కడ మనం అనుకున్న 49,000 నుంచి మాత్రం కంప్లీట్గా అప్ సైడ్ అంటే వెళ్ళడం అయితే జరిగింది. దగ్గర చూసుకొని ఎన్ని పాయింట్స్ అంటే ఇక్కడ మనం యూజర్ చేసినట్లయితే ఇక్కడ నుంచి కూడా ఒక 600 పాయింట్స్ అయితే అప్ సైడ్ అయితే మూవ్ అయితే అవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ బయింగ్ ఇన్ డిప్ అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బయింగ్ ఇన్ డిప్ అనుకోవడం జరిగింది. ఇక్కడ 600 పాయింట్స్ అనేది డౌన్ అయితే అవ్వడం జరిగింది. మన మార్నింగ్ వీడియోలో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. కాకపోతే కాల్ సైడ్ ఉండండి, కాల్ సైడ్ అయితే మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. ఎవరైతే కాల్ సైడ్ ఉన్నారో వాళ్ళైతే మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవడం జరిగింది. మీరు ఈరోజు పుట్టు సైడ్ ఉన్నారో కాల్ సైడ్ ఉన్నారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మనం అనుకున్న రేంజ్ ఉన్నారో ఇక్కడ నిఫ్టీ కూడా చూసుకోండి. ఒకసారి నిఫ్టీలో కూడా మేము ఏమనుకున్నామంటే ఈ రేంజ్ అంటే 23,000 కేబో ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్ అనుకున్నాం. ఇక్కడ ఎప్పుడైతే అయిందో కంటిన్యూస్గా మాత్రం ఏంది మళ్ళీ డ్రాప్ అయితే అవ్వడం అయింది. ఇంతవరకు అయితే డ్రాప్ అయితే అవ్వడం అయింది. రేపు మాత్రం మీరు ఇక్కడ చూద్దాం. రేపు మార్నింగ్ వీడియోలో మనం ఏ సైడ్ ఉండేది మార్నింగ్ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. ఈరోజు మాత్రం నెక్స్ట్ ఇండికేటర్ ప్రతి ఇండికేటర్కి మనం ఇంకా ఈరోజు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా అనుకున్నాం. దీనిలో కూడా మనం చూసుకున్నాం. ఇక్కడ మిడ్ క్యాప్ కూడా కంటిన్యూస్గా బయ్యింగ్ మాత్రం ఉంది. ఎప్పుడైతే ఇది కంటిన్యూస్గా బయ్యింగ్లో ఉంది, ఇన్ని పాయింట్స్ అయితే మిడ్ క్యాప్లో మాత్రం దాదాపు ఇక్కడ నుంచి వెళ్ళి 320 పాయింట్స్ అయితే అప్ సైడ్ అయితే మూవ్ అయితే అవ్వడం జరిగింది మిడ్ క్యాప్లో. ఇది మనం చేసింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనమైతే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది కాన్సెప్ట్ తోటి అయితే వీడియోస్ అయితే చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇండికేటర్ అయితే మనమైతే యాడ్ చేసి ఫర్దర్గా మనమైతే తెలుసుకుందాం. నెక్స్ట్ ఇండికేటర్ ఇక్కడ నెక్స్ట్ ఇండికేటర్ చూసుకున్నట్లయితే RSI డైవర్సిఫైడ్. ఇక్కడ దీన్ని అయితే మనం యాక్టివేట్ అయితే చేద్దాం. యాక్టివేట్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటిది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ చూసుకోండి, ఎప్పుడైతే ఇక్కడ సెల్ బై సిగ్నల్స్ కూడా ఇది ఇండికేటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బేర్ సెంటర్ అయినరా లేకపోతే బుల్ సెంటర్ అయినరా అంటే మనకైతే సిగ్నల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఇక్కడ బేర్స్ అయితే ఎంటర్ అయ్యిండ్రు, ఇక్కడ నుంచి చాలా డ్రాప్ అయితే అవుతుంది. ఇక్కడ మళ్ళీ బేర్స్ ఎంటర్ అయ్యిండ్రు లేకపోతే మనకైతే ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఇది బెటర్ ఇండికేటర్ RSI డైవర్సిఫైడ్ ఇండికేటర్ అనేది బెటర్ ఇండికేటర్. దీంతో అయితే ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇంకోటి మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తుండో దాన్ని కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నెక్స్ట్ అయితే మనం నిఫ్టీలో కూడా చూసుకుందాం. నిఫ్టీలో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఏంటిదంటే ఎప్పుడైతే ఇది 80 క్రాస్ అవుతుందో అప్ సైడ్కి వెళ్తుందో 80కి వెళ్తుందో మళ్ళీ డ్రాప్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్తే ఎప్పుడైతే 80కి వెళ్తుందో మళ్ళీ డ్రాప్ అయితే అవుతుంది. ఎప్పుడైతే ఇది 13లో ఉంటుందో మళ్ళీ అదైతే అప్ సైడ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ఇది మేజర్. ఇక్కడ దీనికి అప్ సైడ్ ఉంటే మాత్రం సిఈ స్ట్రాంగ్, దీనికి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్. ఈ రకంగా మాత్రం మనం చేస్తే కూడా బెటర్ ఇండికేషన్ అండి ఇది. ఓకే, దీంతో అయితే ట్రేడింగ్ అయితే మనం ప్రాక్టీస్ చేస్తే మీరు 3 మంత్స్ దీని మీద RSI డైవర్సిఫైడ్ ఇండికేటర్ గురించి 3 మంత్స్ ప్రాక్టీస్ అయితే చేయండి. మీ ట్రేడింగ్ స్టైల్ వేరే ఉంటుందని నేను ఒక ఒపీనియన్. ఓకే, మీరైతే ఎవరైనా ఏది ఇండికేటర్ యూజ్ చేసినా మీరు ఏం చేసినా కూడా 6 మంత్స్ మాత్రం పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. 6 మంత్స్ పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే దీని ఒక సెట్టింగ్స్ కూడా మనం చూద్దాం. సెట్టింగ్స్ చూసిన తర్వాత ఇక్కడ ఇక్కడ చూసుకుని కూడా RSI పీరియడ్ అనేది 14 ఉంది. తర్వాత RSI సోర్స్ అనేది క్లోజ్ ఉంది. తర్వాత పీరియడ్ లాగ్ కూడా 5 ఉంది. ఇక్కడ దీని కూడా 5 ఉంది. తర్వాత మ్యాక్సిమం లుక్ బ్యాక్ ఆఫ్ లెంత్ అనేది 60 ఉంది. తర్వాత మెయిన్ లుక్ రేంజ్ అనేది 5 అయితే ఉండడం జరిగింది. ఈ రకంగా ఉంది. దీన్ని అయితే మనం రెండింటిని కూడా యాక్టివేట్ చేసి అయితే ఓకే చేద్దాం. ఓకే చేసిన తర్వాత దీన్ని అనేది ఎలా ఉంటుందని చూద్దాం. ఇక్కడ మనకైతే సింబల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. అయితే మన లాస్ట్ ఫైనల్గా అయితే టాప్ 5 ఇండికేటర్స్ మాత్రం కన్సిడర్ చేసి వాటితో అయితే మనం ట్రేడింగ్ అయితే చేద్దాం. ఫర్దర్గా ఏవైతే టాప్ 5 ఇండికేటర్స్ వాటితో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫాలో అయితే అవ్వండి. ఎందుకంటే ఫర్దర్గా వాటితోటే ఏవైతే మన మార్నింగ్ వీడియోలో బయింగ్ ఇన్ డిప్ అని చెప్పినా చూశారు కదా, ఎవరికి డిప్లో ఏది తీసుకున్నా పుట్టిన కాల్ తీసుకున్నా ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. నిఫ్టీ ఉన్న బ్యాంక్ నిఫ్టీలో ఎవరైతే హైలో కొన్నారో వాళ్ళైతే లాస్ అయితే అవ్వడం జరిగింది. ఓకే, మనమైతే బయింగ్ ఇన్ డిప్ కాల్ వాళ్ళకైతే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. పుట్టులు కూడా లోలో బై చేసిన వాళ్ళకి కూడా ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు ఓకే ఫ్రెండ్స్, మీరైతే
ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారు, ఈరోజు పీ సైడ్ ఉన్నారా సి సైడ్ ఉన్నారా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మరి ప్రతి ఇండికేటర్ గురించి తెలుసుకుందాం మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.